హాయ్ హలో నమస్తే. నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది నేను డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పదలుచుకుంటున్నాను. సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఎవరైతే అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళు ఈ వీడియోని వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ప్రతిరోజు ఒక వీడియో ద్వారా మీకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నాను. సో అది ఎలా అంటే క్లాసెస్ ఓరియంటేషన్లో నేను మీకు దగ్గర అవ్వాలని ఆలోచిస్తున్నాను. సో దానికోసం కొద్దిగా టైం తీసుకుంటున్నాను. సో దాన్ని తప్పకుండా నేను ఇంప్లిమెంట్ చేస్తాను, మీ అందరికీ దగ్గర అవుతానని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డిఎస్సికి సంబంధించి అతి త్వరలో డిఎస్సి పోటీ పరీక్ష నోటిఫికేషన్ వెలువడిపోతుంది. సో ఈ నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి 45 లేదా 50 రోజుల వ్యవధిలో డిఎస్సి పరీక్ష నిర్వహించబడును. సో కావున అభ్యర్థులందరూ లభ్యతలో గల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను. సో ఎవరు పెట్టారంటే ఇది చిరంజీవిరావు గారు, ఎమ్మెల్సీ ఆయన. సో ఆయన అయితే పెట్టడం జరిగిందనమాట. అండ్ అలాగే ఈరోజు పేపర్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనం పేపర్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే డిఎస్సి దరఖాస్తు సమయంలోనే యజమాన ఐచ్ఛికాల స్పీకర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. విద్యా ధృవపత్రాల అప్లోడ్ అప్పుడే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 2 విభాగాలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ. సో ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులకు మరో నియామక పరీక్ష అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మెగా డిఎస్సి దరఖాస్తులో అధికారులు కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు. దరఖాస్తు ఏబీ విభాగాలకు విభజించి వివరాలను సేకరించనున్నారు. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు ప్రభుత్వ, పురపాలక, పంచాయతీరాజ్, ఆదర్శ పాఠశాలలు, ఏపీఆర్జేసీ సంక్షేమ శాఖ యజమానుల ఎంపికకు ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించిన తర్వాత పార్ట్ బిలో సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి దరఖాస్తు గడువు ముగిసే వరకు అవకాశం కల్పిస్తారు. 10వ తరగతి నుంచి బీఈడీ వరకు ఉన్న అన్ని సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాల్సి వస్తుంది. న్యాయ వివాదాలు తగ్గించి త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈ విధానం తీసుకొస్తున్నారు. గతంలో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఎంపిక జాబితా విడుదల చేసి యజమాన్యాలకు ఐచ్ఛికాలు, ధృవపత్రాల పరిశీలన చేపట్టేవారు. ఈ ప్రక్రియలో అనేక వివాదాలు తలెత్తుతున్నట్టు గుర్తించిన అధికారులు ఈసారి మార్పులు చేశారు. అభ్యర్థుల యజమాన్యాల వారీగా ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారం వారికి వచ్చిన ర్యాంకులతో పోస్టులను కేటాయిస్తారు. ప్రత్యేక విద్యకు స్పెషల్ డిఎస్సి కొత్తగా మంజూరు చేసిన 2260 ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులను ఈ డిఎస్సిలో కలపడం లేదు. వీటి భర్తీ ప్రత్యేకంగా మరో ప్రకటన విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో ప్రకటించిన పోస్టులు వరకే ఇప్పుడు ఇవ్వబోయే డిఎస్సిలో ఉంటాయి. ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులను ఇందులో కలిపితే పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు సమయం సరిపోకపోవడంతో పాటు పోస్టుల రిజర్వేషన్లు, ఇతర అంశాలు మరింత జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ప్రత్యేక విద్యకు మరో డిఎస్సి ఇవ్వాలని నిర్ణయించారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్, రిజర్వేషన్లకు సంబంధించిన జీవో జారీ అనంతరం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. కొత్త రిజర్వేషన్ల ప్రకారం ప్రకటన ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేశారు. గతంలో ప్రకటించినట్లే రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. సో 45 రోజుల సమయం అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. డిఎస్సి ప్రకటన తర్వాత పరీక్ష నిర్వహించేందుకు 45 రోజుల సమయం ఇవ్వనున్నట్టు అభ్యర్థులు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తారు. కొంతమంది ఉపాధ్యాయ అర్హత పరీక్షతో కలిపి డిఎస్సి నిర్వహించాలని కోరుతున్నా ప్రస్తుతానికి ఉపాధ్యాయ నియామక పరీక్ష ఒక్కటే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. డిఎస్సి పోస్టుల భర్తీలోపు ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ పూర్తి చేశారు. ఇందులో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులను సర్దుబాటు చేస్తారు. అవసరం లేని చోట పోస్టులను తొలగించి పిల్లలు అధికంగా ఉన్న చోటుకు వీటిని మార్పు చేస్తారు. మిగిలిన ఉపాధ్యాయుల జాబితాపై సిద్ధమైన తర్వాత పోస్టుల మార్పునకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకుంటారు. అనంతరం బదిలీల సర్దుబాటు చేపడతారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని మే నెల చివరి నాటికి పూర్తి చేస్తారు. బదిలీల తర్వాత మిగిలిన ఖాళీలను కొత్తగా డిఎస్సి ద్వారా వచ్చే టీచర్లతో భర్తీ చేస్తారని చెప్పేసి వెరీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరో టెట్కు అవకాశం లేదని కూడా వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కాదు, జాబ్ క్యాలెండర్ కోసము ఈ వేకెన్సీస్ని అయితే వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఏదేమైనా సరే ఇంతకుముందు అయితే డిఎస్సికి సంబంధించి ఫస్ట్ అప్లికేషన్ పెట్టేవాళ్ళము, ఆ తర్వాత మనం సర్టిఫికేట్స్ తీసుకొని వెరిఫికేషన్కి వెళ్ళే వాళ్ళము. సో ఇప్పుడు అలా కాకోకుండా 2 ఒకేసారి
ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చేసి దాంట్లో పార్ట్ బిలో మనకు వచ్చేసిందే సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుందంట. అట్ ఏ టైం అయితే 2 అయిపోవడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీని గురించి రానున్న రోజుల్లో మరింత క్లారిటీ అయితే వస్తుందని నేను భావిస్తున్నాను. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని మాత్రం అడగద్దండి. సో వారం రోజులు అని చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఇంకొంచెం మ్యాటర్ కూడా రావడం జరిగిందంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉన్నట్టు నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా చాలా స్పీడ్గా ప్రిపేర్ అవ్వండి. మీ మీ ప్రిపరేషన్ని మరింత వేగం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్న వాళ్ళు కూడా సో డిఎస్సికి అలాగే కానిస్టేబుల్ మెయిన్స్కి రెండిటికి కూడా ప్రిపేర్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి నేను మీకు సలహా ఇస్తున్నాను. సో మీరు నా సలహాని ఎలా అయినా తీసుకోవచ్చండి. చేతకందంగా అయినా భావించవచ్చు, లేదు మంచిది అనుకుంటే మంచిగా అయినా భావించవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మహిళా పోలీస్ విధుల నిర్వహణ వారికే ఛాయిస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. హోంశాఖ పరిధిలో పని చేయాలా లేక మహిళా శిశు సంక్షేమ శాఖలోనా అనేది మహిళా పోలీసుల ఇష్టానికే వదిలిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దీనిపై గ్రామవార్డు సచివాలయం మహిళా శిశు సంక్షేమ హోంశాఖ అధికారులు దృష్టి సారించారు. నెలాఖరు నాటికి మహిళా పోలీసుల నుంచి అనాసక్తిని తీసుకున్నట్టు మహిళా సంక్షేమ శాఖ అధికారులు పోలీసులను తమ శాఖకు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించారు. బాల్య వివాహాలు అరికట్టేందుకు వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సో చిన్నారుల సంరక్షణ శక్తి సదావన్ వసతి గృహాల్లో విధుల నిర్వహణకు సిబ్బంది అవసరం ఉన్నట్టు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో 13,912 మంది మహిళా పోలీసులు ఉన్నట్టు, వారిని ఏ శాఖకు కేటాయించాలనే దానిపై ముందు అక్కడి నుంచి పదోన్నతులను ఛానల్ ఖరారు చేయాలని పోలీసులకు ఇప్పటికే దీన్ని ఖరారు చేసింది మహిళా పోలీస్, తర్వాత సీనియర్ మహిళా పోలీస్, ఆపై ఏఎస్ఐ, ఎస్ఐ ఇలా పదోన్నతులు నిర్ధారించారు. మహిళా శిశు సంక్షేమ శాఖను కోరుకునే వారికి కూడా ఇదే తరగతిలో పదోన్నతులు ఇవ్వడానికి సో ఇది చేశారు. డిగ్రీ క్వాలిఫికేషన్ నియమితులయ్యారు. ప్రస్తుతం సూపర్వైజర్ గ్రేడ్ 2 పోస్టులో అంగన్వాడీ కార్యకర్తలు పదోన్నతి ద్వారా నియమిస్తున్నారు. గ్రేడ్ 1 సూపర్వైజర్ పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా నియమిస్తున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖకి ఎంపిక చేసుకునే వారిని మహిళా శిశు సంరక్షణ కార్యదర్శి హోదాలో గ్రేడ్ 2 సూపర్వైజర్గా తీసుకొని గ్రేడ్ 1 పోస్టులకు పదోన్నతిని కల్పించాలని ప్రభుత్వం సడలింపు ఇవ్వాల్సి ఉంటుంది. సో క్వాలిఫికేషన్ పరంగా గ్రేడ్ 1 సూపర్వైజర్గా తీసుకునేందుకు ఎంత మేరకు అవసరమో కానుందన్నట్టు సో పరిశీలిస్తున్నారు. పోలీస్ ఎంపిక చేసుకునే వారికి ఫిజికల్ టెస్ట్. పోలీస్ శాఖలో పనిచేసేందుకు ఆసక్తి కనపరిచే మహిళా పోలీసులను అక్కడే కొనసాగించేందుకు ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురు కాకుండా అధికారులు చర్యలు తీసుకునే ఒక నిర్దేశిత విధానంలో ఎంపిక చేయకుండా మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసుగా ఎలా పరిగణిస్తారో వైకే ప్రభుత్వానికి అప్పట్లో కోర్టు చివాట్లు పెట్టింది. సో ఈ పరిస్థితిని అధిగమించడానికి ఇప్పుడు ఆ శాఖ పరిధి కొనసాగుతామనే వారికి ఫిజికల్ టెస్ట్ పెట్టాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ఇందులో ఫిట్ అయిన వారికి ఎగ్జిక్యూటివ్ పోస్టులతో నియమించాలని, ఫిట్ కాని వారికి పోలీస్ శాఖ పరిధిలోనే మినిస్టీరియల్ పోస్టులను నియమించాలనే అభిప్రాయానికి వచ్చారు. ఈ అంశాలన్నింటినీ కూడా ముందే మహిళా పోలీసులకు తెలియజేయనున్నారు. వారి పరిస్థితిని సమ్మతిని బట్టి నిర్ణయం తీసుకోనన్నారు. సో ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.